గుండె యొక్క నిర్మాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుండె అనేది 4 గదులతో ఉంటుంది. 4 గదుల్లో రక్తం అనేది 5 లీటర్లు ఉంటుంది. పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు, కింది గదుల్ని వెంట్రికల్స్ అంటారు. ఈ 4 గదుల్లో రక్తం అనేది ఎంత ఉంటుంది? 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు, కింది గదుల్ని వెంట్రికల్స్ అంటారు. తెలుగులో పై గదుల్ని జెట్రికల్ అంటారు, కింది గదుల్ని కర్ణికలు అంటారు. అయితే ఈ గుండె మరి శరీర భాగాల నుంచి రక్తం అనేది గుండెలోకి వస్తుంది అన్నమాట. గుండె అనేది మన పిడికిడంత ఉంటుంది, రామాఫలం ఆకారంలో ఉంటుంది. మరి మగవాళ్ళ గుండె 350 గ్రాములు ఉంటే స్త్రీల యొక్క గుండె 250 గ్రాములు ఉంటుంది. అయితే ఈ గుండెలో 4 పొరలు ఉంటాయి. ఆ పొరలు ఏందో ఇప్పుడు మనం ఆ పొరల గురించి తెలుసుకుందాం. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. ఈ 4 రకాలు గుండెలో ఉంటాయి. వీటిని బట్టి గుండె అనేది మరి ఒక లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది, గుండెలో పేస్ మేకర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పేస్ మేకర్ వల్ల కుడి పై గదుల్లో ఈ పేస్ మేకర్ని భగవంతుడు అమర్చాడు. ఈ పేస్ మేకర్ వల్ల గుండె అనేది ఒక లయబద్ధంగా యాక్టివ్గా మరి ఈ పేస్ మేకర్ నుండి తరంగాలు అనేవి వచ్చి గుండె అనేది ఒక లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటుంది. సరే, ఎండోకార్డియం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎండోకార్డియం అంటే లోపల గదుల్ని ఒక మరి కప్పబడి ఉంటుంది. లోపల గదులు ఒక చాపలాగా కప్పబడి ఉంటుంది. ఇక్కడే వాల్స్ అనేవి తయారవుతాయి. మరి ఈ ఎండోకార్డియం నుండి రక్త ప్రసారం అనేది గడ్డగట్టకుండా మరి చక్కగా ప్రవహించేటట్టుగా చేస్తుంది. అంటే రక్తం గడ్డగట్టకుండా రక్త ప్రవాహం అనేది మరి సులభంగా వెళ్ళటానికి ఈజీగా రక్త ప్రసారం అనేది గడ్డగట్టకుండా వెళ్తుందన్నమాట. వాల్స్ తయారవుతాయి, రక్తం గడ్డగట్టకుండా ప్రవహిస్తూ ఉంటుంది. మరి లోపల గదులు మరి చాపలాగా కప్పబడి ఉంటాయి. ఎండోకార్డియం. 2 మయోకార్డియం. ఇది బలమైన కండరాలతో తయారైంది. మరి ఇక్కడి నుంచే గుండె అనేది కొట్టుకోవటం జరిగింది. ఇక్కడి నుండి రక్తం అనేది అన్ని భాగాలకి సమానంగా వెళ్తుందన్నమాట. ఈ మయోకార్డియం నుంచే రక్త ప్రసారం అన్ని భాగాలకి వెళ్తుంది. 3 ఎపికార్డియం. ఇది బయట పొర. దీనిలో కర్నరీ ఆర్టరీస్ అనేవి ఉంటాయి. కర్నరీ అంటే మరి తెలుగులో కిరీటము అనే అర్థం. లాటిన్ భాష. మరి తెలుగులో ఏమంటారంటే కిరీటము అంటారు. మరి ఎపికార్డియంలో మరి కర్నరీ ఆర్టరీస్ ఉండి గుండెని రక్షిస్తూ ఉంటుందన్నమాట. 4 పెరికార్డియం. పెరికార్డియం అనేది ఒక కవచం లాగా కప్పి ఉంటుంది గుండెని దెబ్బతినకుండా. అయితే దీంట్లో 2 పొరలు ఉంటాయి. మరి ఈ 2 పొరల మధ్య మరి పెరికార్డియం లిక్విడ్ అనేది ద్రవం అనేది ఉంటుంది. ఈ ద్రవం ఎందుకు ఉంటుందంటే గుండె కదిలి పనిచేసేటప్పుడు గుండె అనేది దెబ్బతినకుండా ఉండటానికి మరి ఈ పెరికార్డియం అనేది ఆ ద్రవం అనేది ఉంటుంది. ఈ గుండెలో ఈ 4 భాగాల వల్ల 5 భాగాల వల్ల గుండె ఒక లయబద్ధంగా మరి యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.